హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి మనకు ఈరోజు సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరిగింది. సో అందులో మనకు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఓవరాల్గా ఎగ్జామ్ అనాలిసిస్ మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఛానల్ అరౌండ్ 60K సబ్స్క్రైబర్స్తో ఉండే, అది యూట్యూబ్ డిలీట్ చేయడం కారణంగా మళ్ళీ కొత్త ఛానల్ని క్రియేట్ చేశాను. సో మీ వరకు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి క్వశ్చన్స్ అయితే తీసుకొని వస్తున్నాను. మీరు కూడా పాత ఛానల్కి ఏ విధంగా అయితే సపోర్ట్ ఇచ్చారో ఈ ఛానల్ కూడా అదే విధంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇందులో కూడా నేను 35+ క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో అన్ని వీడియోస్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్న దాని గురించి నేను చెప్తున్నాను. సో మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ నేను చెప్తున్నానని ఎవరు చెప్పరు. ఓకేనా? సో ఇందులో నేను 35+ క్వశ్చన్స్ అయితే మీతో డిస్కస్ చేస్తాను విత్ ఆన్సర్స్. ఓకేనా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడుతున్నాను. ఇంకెవరైనా జాయిన్ అవ్వడం అంటే జాయిన్ అవ్వండి. ఇంకా ఈ క్వశ్చన్స్తో పాటు ఇంకేమైనా క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా నేను అక్కడ పోస్ట్ చేస్తాను, వీడియో రూపంలో కాకుండా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా? టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం డెన్సిటీ దేంట్లో ఉంటుందని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. ఆప్షన్స్ కూడా వాటర్, ఐస్, ఎసిటోన్, ఇథిలిన్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చారంట. సో ఆన్సర్ వచ్చేసి వాటర్. ఓకేనా? పెన్నా రివర్కి సంబంధించి ఏది ట్రిబ్యూటరీ కాదు అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. సో ఇక్కడ మీకు ఏవైతే 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇందులో ఈ 3 మనకు పెన్నా ట్రిబ్యూటరీసే. సో ఏదైతే మనకు ఇక్కడ నేను ఇవ్వలేదో అది మీకు ఆప్షన్లో ఉంటుంది, అది నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ పెన్నా రివర్. సో ఈ 3 అయితే ట్రిబ్యూటరీ ఆఫ్ పెన్నా రివర్. ఓకేనా? నెక్స్ట్ బ్లూటూత్ అన్నది ఏంటి అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. సో పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో నెక్స్ట్ ఇక్కడ పిఎం మోడీ టు లాంచ్ కమ్యూనిటివ్ స్టాంప్ కాయిన్ టు మార్క్ 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ బిర్సా ముండా. సో మనకు నవంబర్లో ఈ కాయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది, స్టాంపు 150th. సో బిర్సా ముండా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నైట్రోజన్ వాజ్ డిస్కవర్డ్ బై రూదర్ఫోర్డ్. ఓకేనా? బ్యాక్టీరియా ఎవరి ద్వారా డిస్కవర్ చేశారు? సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట, లోవెన్హూక్. నెక్స్ట్ B12 సోర్స్ ఏంటి అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట, లివర్. విటమిన్ ఏ కెమికల్ నేమ్ అడిగారంట, రెటినాల్. ఫ్లోరోసిస్ అన్నది ఏంటి? సో బోన్ డిజార్డర్ ఇది. WAN ఫుల్ ఫామ్ అడిగారంట, వైడ్ ఏరియా నెట్వర్క్. HTTP ఇది ప్రీవియస్ బిట్టే. ఓకేనా? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. PVCకి సంబంధించి ఫుల్ ఫామ్ అడిగారంట, పాలీవినైల్ క్లోరైడ్. అండ్ స్పామ్ మెయిల్కి సంబంధించి డెఫినేషన్ అయితే అడిగారంట. సో చాలా వరకు ఫుల్ ఫామ్స్ అయితే అడిగినట్టు తెలుస్తుంది ఈ షిఫ్ట్లో. సో ఓవరాల్గా అనాలిసిస్ మనం లాస్ట్లో చూద్దాం. సో క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి డెఫినేషన్ అడిగారంట. సో ఇంక్లూడింగ్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేసెస్, నెట్వర్క్, సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. సో ఈ విధంగా మనకు ఆప్షన్ అయితే ఉండే అని చెప్పడం జరిగింది. సో క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి ఆన్సర్ అయితే ఇది. ఓకేనా? సర్వర్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్క్ ఎక్సెట్రా అని ఉంటుంది. సో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ అడిగారంట. సో కాల్ చేసినప్పుడు మనకు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. సో నంబర్ గురించి చెప్తారు. సో 1930 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్యాటర్న్ చీఫ్ అండ్ చైర్పర్సన్ ఎవరు అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట, సుప్రీంకోర్టుకి సంబంధించి. సో హానరబుల్ మిస్టర్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బుక్కర్ ప్రైజ్ 2024 ఆర్బిటాల్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆస్కర్ ఎంట్రీ 2025 ఫ్రమ్ ఇండియా, లపాటా లేడీస్. ఓకేనా? పువర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఇది ప్రీవియస్ బిట్ అండ్ మొన్న మనకు 2 సార్లు అడిగిన బిట్ ఇది. మొన్న నాకు తెలిసి జూనియర్ అసిస్టెంట్లో అండ్ వన్ ఆఫ్ ది పోస్ట్కి ఈ క్వశ్చన్ అడిగారు, పువర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. దాదాబాయి నౌరోజీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫస్ట్ అర్బన్ రేడార్ నెట్వర్క్ ఇన్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ముంబై అనేది కరెక్ట్ ఆన్సర్. సో నంబర్ ఆఫ్ ఐలాండ్స్ అడిగారంట ఇండియాలో, 247 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ఫోసిస్ ఫైల్డ్ కేస్ అగెన్స్ట్ కాగ్నిజెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అక్యూజింగ్ దెమ్ ఆఫ్ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్. NJDG ఫుల్ ఫామ్ అడిగారంట. సో నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్కి సంబంధించి సో ఒక వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ దేనికి అని ఈ విధంగా క్వశ్చన్ అయితే అడిగారంట, సెండింగ్ ఈమెయిల్ మెసేజెస్. ఓకేనా? ఫస్ట్ RTC ఇన్ తెలంగాణ స్టేట్ ఇయర్ అడిగారంట. సో 1932 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట, ఫస్ట్ లింక్ ప్రాజెక్ట్ అండర్ NPP. సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ అని మనకి ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట, భూపాలపల్లి జిల్లా. సో సింగూర్ డ్యామ్ అనేది
ఏ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు? సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. మంజీరా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో విచ్ డస్ నాట్ హ్యావ్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్? సో ఫ్రాగ్, స్నేక్, అర్త్వామ్, పికాక్. సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందంట. సో అర్త్వామ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఏబి కెన్ రిసీవ్ బ్లడ్ ఫ్రమ్. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. సో ఆప్షన్స్ని బట్టి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూనివర్సల్ రెసిపియంట్ ఏబి ప్లస్ పాజిటివ్, ఓకేనా. సో ఆప్షన్స్ని బట్టి చూస్ చేసుకోవాలి. సో డాష్ కన్వర్ట్స్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఫ్రమ్ ఫిజికల్ ఫార్మాట్స్ ఇంటూ డిజిటల్ ఫార్మాట్స్. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. స్కానర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వైర్లెస్ మౌస్ యూజెస్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఓకేనా. నెక్స్ట్ సౌండ్ వేవ్స్ విత్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ దాన్ ద ఆడిబుల్ రేంజ్ ఏమంటారని. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అల్ట్రాసానిక్ వేవ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓసిఆర్ ఫుల్ ఫామ్ అడిగారంట. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. అండ్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైసెస్ ఏవి అని. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. హార్డ్ డిస్క్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలెక్సా అనేది ఏంటి? సో వర్చువల్ అసిస్టెంట్. సో బేసిక్ ఇరిగేషన్ మెథడ్ యూజ్డ్ ఇన్ తెలంగాణ. సో ఈ విధంగా క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగిందంట. కెనాల్స్, ట్యూబ్వెల్స్. సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అంట. సో క్వశ్చన్ ఆన్ సెకండరీ మెమరీ మీద క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. సో ఆప్షన్స్ని బట్టి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా స్టడీ ఆఫ్ బ్లడ్. సో ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. హెమటాలజీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. స్టడీ ఆఫ్ బ్లడ్ హెమటాలజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. hematology. So paper was surprised. No history, polity, no questions on Telangana. సో మోస్ట్లీ ఆన్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మీద క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. అండ్ ఓవరాల్గా పేపర్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ లెవెల్ వచ్చేసి మోడరేట్గా ఇవ్వడం జరిగిందట. ఈరోజు కంప్యూటర్ నుంచి 30 క్వశ్చన్స్ అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ వచ్చేసి జీకే నుండి రావడం జరిగింది. సో ఓవరాల్గా 3 కంపేర్ చేసుకున్నట్టయితే మోడరేట్ టు ఈజీ పేపర్ అని చెప్తున్నారు సిస్టమ్ అసిస్టెంట్, ఓకేనా. ఇంగ్లీష్ ఈజీ, జీకే మోడరేట్ అండ్ కంప్యూటర్ కూడా మనకు మోడరేట్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా పేపర్ అయితే ఈజీ టు మోడరేట్ ఉంది ఈరోజు జరిగిన సిస్టమ్ అసిస్టెంట్ పేపర్. సో ఇది కంప్లీట్గా 35+ క్వశ్చన్స్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కాగా వీడియో అయితే లైక్ చేయండి. ఫర్దర్గా కూడా ఇన్ని క్వశ్చన్స్ అని చెప్పి నేను వీడియో అయితే చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.